దేవుడు మన పట్ల చేసిన మేళ్ళు, దేవుడు మన పట్ల కలిగినటువంటి ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మొమెంటరీ, అంటే ఆ క్షణములో మనం ప్రార్థన అనే మాట కాదు కానీ, నేను దేవునితో సంబంధాన్ని, ఒక సహవాసాన్ని కలిగి ఆయన దగ్గరకు వస్తున్నాను అన్నటువంటి దృక్పథం మనకి ఎంతైనా అవసరమై ఉంది ప్రియులారా. గాడ్ నోస్ అవర్ హార్ట్. గాడ్ అండర్స్టాండ్స్ అవర్ గ్రోనింగ్స్. దేవుడు మన హృదయములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన ఎరిగినటువంటి వాడు. అందుకే ప్రార్థన అనేది మాటలు లేకపోతే పెదవుల నుంచి వచ్చేటువంటి కేవలం మాటలు కాదు కానీ, మన హృదయంలో నుంచి వచ్చేటువంటి అంతరంగంలో నుంచి వచ్చేటువంటి భాష. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ అండ్ వాట్ we speak with our mouth, rather what we only speak with our mouth. సో ప్రార్థన కొరకే మనం కూడి వచ్చినప్పుడు ఈ ప్రార్థనను నా హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రతి శబ్దాన్ని నా నోటి ద్వారా దేవునికి మనం తెలియజేసేటువంటిదే నిజమైనటువంటి ప్రార్థన. అందుకే ప్రార్థనకు భాషతో సంబంధం లేదు. ప్రార్థనకు భాషతో సంబంధం లేదు. నీలో నుంచి వచ్చేటువంటి మూల్గులు కూడా అదొక ప్రార్థనగా ఎంచబడతాయి. పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో వచ్చేటువంటి మూల్గులను కూడా ఆయన వాడుకొని నీకు సహాయపడు వాడై ఉన్నాడు. అందుకే మన రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆ మాట చదువుకోవడానికి ముందు మనం ఒక్కసారి దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం, దేవుని నామాన్ని హెచ్చిస్తాం, ఆయన మహిమను, ఆయన కీర్తిని, ఆయనను పొగుడుదాము. ఆయన గొప్పతనాన్ని ఒకసారి మనం దేవునికి చెల్లిద్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించి మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. హల్లెలూయా. సో కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనే ప్రవేశిస్తాం. స్తుతులకు పాత్రుడైనటువంటి దేవాది దేవుణ్ణి మనం కొనియాడదాం, గనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆహా లేలుయా, 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 హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా,
ఆహా లేలుయా ఆహా లేలుయా హల్లెలూయా ఆమేన్. ప్రభువా ఈ ఉదయకాలమున మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం దేవా. మీ మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ఉద్దేశాలను స్థిరపరిచిన దేవుడు మా పట్ల మీ చిత్తాన్ని మేము ఎరిగినటువంటి వారంగా మీ వాక్యము ద్వారా మీ సన్నిధిలోనికి ప్రార్థనకు వస్తున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవుడు గొప్పవాడు, స్తుతులకు పాత్రుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు. అందుని బట్టి నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతటికి కావలసినటువంటి మీ కృప సమృద్ధిని, మీ కృప కనికరాన్ని, దయా వాత్సల్యతను, మీ ప్రేమను మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. మీ నీతిని మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నామములో ప్రతి అక్కర తీర్చబడును గాక. యేసు నామములో ప్రతి తుఫాను అణిచివేయబడును గాక. యేసు నామములో ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తుల నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ ఆరాధన స్తుతి జీవాఫలం మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఆర్ యు రిఫ్రెష్ టుడే? ఈరోజు తాజాగా మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. అందరూ కృతజ్ఞత స్తుతి దేవునికి తెలియచేయాలని నేను ఎంతగానో కోరుతున్నాను. దేవునికి ఇష్టమైనటువంటి పని ఏంటంటే ఆయనకి వందనాలు చెప్పడం, కృతజ్ఞత తెలియపరచడం, స్తుతి చెల్లించడం, ఆరాధించడం. ఇది ప్రార్థనలో స్టార్టింగ్ మనం ఓపెన్ వెన్ వి స్టార్ట్ అవర్ ప్రేయర్ అవర్ యాటిట్యూడ్ షుడ్ బి ఇన్ థ్యాంక్స్ గివింగ్. చాలాసార్లు మీకు చెప్పాను. కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధనను మనం ప్రభువుకు మొట్టమొదట చెల్లించాలి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇలాంటి దృక్పథం, ఇలాంటి వాక్యాలు, ఇలాంటి మాటలు మనం వాడుతూ ఉండాలి, చెబుతూ ఉండాలి. కృతజ్ఞతాపూర్వకమైనటువంటి శబ్దాలు, కృతజ్ఞతతో కూడినటువంటి మాటలు, మనము అలాంటి భాషను మనం అలవాటు చేసుకోవాలి. సో బీయింగ్ ఏ గ్రేట్ఫుల్నెస్ unto God is something that you need to be having a gratitude of what God has done in your life. సో ఆయన గూర్చినటువంటి గొప్పతనంలో, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన కీర్తిని ఆయన కొనియాడుతూ ఉన్నామంటే ఆయనతో మనకు సంబంధం ఉంటే తప్ప అలా కొనియాడలేం. ఒకవేళ ఆయన ఎవరో నీకు తెలియకోకుండా ఊరికే పొగుడుతూ ఉన్నాం అనుకోండి, అది నిజమైనటువంటి గ్రేట్ఫుల్నెస్గా అనిపించదు. ఎందుకంటే ఆయన ఎవరో నీకు తెలియదు. ఈరోజు నువ్వు ఆయన ఎవరో తెలుసుకొని, ఆయన నీ కొరక ఏమి చేశాడని తెలుసుకొని నువ్వు మాట్లాడేటువంటి ఆ కృతజ్ఞతా భావము దేవునికి ఎంతైనా చాలా అవసరంగా ఉంది. అందుకే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. దాని తర్వాత మాట్లాడుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి ప్రవేశించుడి. హల్లెలూయా. మొట్టమొదట ఆయన తెలుసుకున్నాం, సంబంధం కలిగి ఉన్నాం. దాని తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో మనం ప్రవేశిస్తున్నాం. ప్రార్థన అనేది దేవునిని సమీపించుట అని అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను ఏ విధంగా మనం చూస్తున్నామో అలాగనే ప్రార్థనలో కొన్ని అంశాల ద్వారా మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. సో మొట్టమొదట ఆయన నేను ఎరిగి ఉన్నాను, ఆయన నేను తెలుసుకున్నాను, ఆయన నాకేమై ఉన్నాడు అని నువ్వు ఎరగగలిగితే ప్రార్థనకు మొట్టమొదటి
భాగం అదే అవుతుంది. ఈరోజు దేవుడు నా రక్షకుడు, నా తండ్రి, నా పరలోకపు తండ్రి, ఆయన నన్ను రక్షించిన వాడు, నా రక్షకుడు అని నువ్వు ఎరగగలిగావంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన విశ్వాస్యతను నువ్వు ఎరిగినటువంటి వాడుగా, ఆయనను ఇంకా నువ్వు తెలుసుకునే కొలది, ఆయన నువ్వు ఎంతగా ఎరిగే కొలది నీవు దేవునికి కృతజ్ఞత స్థుతులు, కృతజ్ఞతాభావము కలిగి ఉంటావు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే ప్రేయర్ వితౌట్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ సంథింగ్ దట్ వీఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్. దట్ ఈస్ వై వీ నీడ్ టు హ్యావ్ ఎ థ్యాంక్స్ గివింగ్ ఆఫ్ prayer. Prayer always should follow with the thanksgiving. It starts up with the thanksgiving and it has a praise and it enters into the worship and then ఆయనతో ఒకటిగా మనం ఎంచబడుట, ఒకటిగా చేయబడుట అనేటువంటి మాటలో ప్రార్థన సహవాసం ఉంటుంది ప్రియులారా. సో దట్ ఈస్ వై మనం మన యొక్క అంతరంగములో నుంచి వచ్చేటువంటి భాష ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అనేది ఒక భావజాలమో లేకపోతే పదజాలమో లేకపోతే మనం ఏదో కొన్ని మాటలు మాట్లాడాలా అనేటువంటి ఉద్దేశం కాదు, కానీ నీ అంతరంగములో నీ లోపల నుంచి వచ్చేటువంటి చిన్న మూల్గు కూడా ప్రార్థనగా ఎంచబడుతుంది. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో హల్లెలూయా, ఇది చాలా ప్రాముఖ్యమంది. ఉచ్చరింప శక్యం కాని మూల్గులతో ఆత్మ మనకు సహాయపడు వాడై ఉంటాడు. మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చాలా సందర్భాల్లో ఏం ప్రార్థన చేయాలో తెలియదు. దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చుంటాం, కానీ మన మనసులో అనేకమైనటువంటి కారణాలతో కూడినటువంటి తలంపులు ఉన్నందువలన దేవునితో సరి అయినటువంటి మాటలను, దేవునిని మనం ఇష్టము కలిగించేటువంటి కృతజ్ఞతాభావమును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భావాన్ని, భావజలాన్ని మన నోట్లో దేవుడు ఉంచినాడు అని గుర్తెరిగి మాట్లాడాలి. హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడంట. ప్రార్థనలో మన బలహీనతలు ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఆయన చూచువాడై ఉన్నాడు. నీ బలహీనత ఏదో, వాట్ ఈస్ యువర్ వీక్నెస్? ఐ డోంట్ నో, బట్ God is seeing all your weakness. In spite of your weakness, God is helping you to pray. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. నేను బలహీనుడును, శక్తి లేని వాడును, నాకు చేయడానికి ఎలాంటి ధైర్యం లేదు అని నువ్వు అనుకుంటున్నావు అంటే ఆత్మదేవుని యొక్క సహాయమును నువ్వు పొందుకుంటున్నావు. ఆత్మదేవుడు నీకు సహాయపడుతున్నాడు. ఆత్మదేవుడు నీతో మాట్లాడి నీ ద్వారా విజ్ఞాపన, ప్రార్థన, నీ ద్వారా ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. నీతో కలిసి ఆయన ప్రార్థించేవాడై ఉన్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో ఇక్కడ ఏమని ఉంటుందంటే, we know not what ye should pray for we ought. మనం ఎలాగ ప్రార్థన చేయాలా? యుక్తముగా ప్రార్థన. ఇది చాలా ప్రాముఖ్యమండి. దేవుడు ఈ మాటలు ఎందుకు రాశాడు? యుక్తముగా అని ఎందుకు అంటున్నాడు? యుక్తము అనే చోట స్ట్రైట్గా పాయింట్ ని టచ్ చేసేటువంటిది యుక్తం, జ్ఞానయుక్తము. అందుకే ఆదికాండంలో ఈ మాట, ఆదికాండంలో సర్పం దగ్గర వాడాడు దేవుడు. సర్పం చాలా యుక్తి గలదై
యుక్తము అనే మాట ఇట్ ఈస్ టెల్లింగ్ యూ అబౌట్ వాట్ యు హ్యావ్ టు ప్రే ఎగ్జాక్ట్లీ. ప్రార్థనను తీవ్రతతో కూడినటువంటి ప్రార్థన, సరైనటువంటి ప్రార్థన, ఏమి ప్రార్థన ఆ సమయానికి కావాలేనో ఆ ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడు వాడై ఉన్నాడు. నేను ఏం ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఈ సమయంలో ఎలాగ ప్రార్థన చేస్తే బాగుంటుంది, నా ప్రార్థన దేవుడు వినువాడై ఉంటాడా, నా ప్రార్థన దేవుడు ఆలకించువాడై ఉన్నాడా, నేను దేవునితో ఏం మాట్లాడగలను, నేను దేవునితో ఎలాంటి విన్నపాలని తెలియపరచాలి, ఇవన్నిటిని గురించి ఆలోచిస్తూ ధైర్యాన్ని పోగొట్టుకునే వాళ్ళుగా ఉంటారు చాలామంది. అందుకే వారు తమను తాము చూసుకుంటారు ప్రార్థనలో. వారి బలహీనతను చూసుకున్నప్పుడు నువ్వు ప్రార్థనలో ధైర్యముగా మాట్లాడలేవు. నీ బలహీనతలు నీకు అడ్డుగా నిలబడినప్పుడు నీ ప్రార్థన ధైర్యము, విశ్వాసము కలిగించేటువంటి ప్రార్థనగా ఉండదు. సో, మన ప్రార్థనలో ఆత్మ దేవుణ్ణి, ఆయన సహాయమును పొందుకున్నటువంటి వారంగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియపరచబడింది. అందుకే ఏమన్నాడు? ఉచ్చరింప శక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యం కాని మూల్గులు. హల్లెలూయా! హల్లెలూయా! ఉచ్చరింప శక్యం గాని మూల్గులు. ఇట్ ఈస్ బియాండ్ అవర్ అటరెన్స్, బియాండ్ అవర్ గ్రోనింగ్. సో ఇట్ ఈస్ ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ మేకeth ఇంటర్సెషన్ ఫర్ us. ఇంటర్సెషన్ ఫర్ us. మన అనే మాటలో మన గురించి, మన పక్షమున విజ్ఞాపన చేయువాడై ఉన్నాడు. నీ పక్షాన దేవుడు విజ్ఞాపన చేసేవాడై ఉన్నాడు. నువ్వు ఇతరులకు విజ్ఞాపన చేస్తున్నావు అని అనుకుంటున్నావు కానీ దేవుడు నీ పక్షమున విజ్ఞాపన చేశాడంటే నీ యొక్క బలహీనతను ఆయన బలముగా మార్చివేస్తున్నాడు. నీ యొక్క శక్తి లేనటువంటి తనాన్ని, శక్తిహీనతను దేవుడు నిన్ను శక్తిమంతుడిగా మార్చాడు. ఇదన్నీ ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు ఆత్మ దేవుని యొక్క సహాయము ద్వారా కలిగినటువంటి పరిస్థితి. అందుకే ప్రార్థన అంటే కేవలం మాటలు కాదు, ఉచ్చారణే కాదు, మన హృదయము మన దేవునితో ఐక్యపరచబడినటువంటి వారంగా ఆయన సహాయమును పొందుకొని మనల్ని మనం చూసుకోవడం కాదు కానీ ఆయనలో మనల్ని చూసుకోవడం, ఆయనలో నన్ను నేను చూసుకోవడం అనేది ప్రార్థనకు చాలా ప్రాముఖ్యం. నేను క్రీస్తులో నీతిమంతుడను, క్రీస్తులో నేను బలవంతుడను, క్రీస్తులో నేను శక్తిమంతుడను, క్రీస్తులో నేను పరిశుద్ధుడను, క్రీస్తులో నేను నీతిమంతుడను. ఇది మనం చూసుకోవాలి. అంతేగాని నిన్ను నువ్వు చూసుకున్నావు అనుకో, నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థనలో? నీ బలహీనతలన్నీ కూడా ఆయన పరిశుద్ధత దగ్గర నథింగ్. అందుకే మనల్ని మనం ప్రార్థన కొరకై కూడి వచ్చినప్పుడు we have to set right our hearts, set right our intentions, set right our inward witness, set right our conscience. మన మనస్సాక్షిని, మన అంతరంగ పురుషుణ్ణి, మన యొక్క ఉద్దేశాలను, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అంతరంగములో ఉన్నటువంటి పరిస్థితిని అన్నిటినీ కూడా మొట్టమొదటిగా సెట్ రైట్ చేసుకోవాలి. హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రార్థన కంటే ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోకుండా ఉండేటువంటి ప్రార్థన ఏమవుతుందంటే చాలా సందర్భాల్లో మనల్ని మనం చూసుకుంటాం, మనం ఇతరులను క్షమించలేనటువంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగనే మనము దేవుణ్ణి సంతోషపెట్టాలి, నిన్ను నువ్వుగా అనుకుంటూ ఉంటాం. యు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను తీసుకొని వెళ్ళు లోపలికి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు
ఒక మినిస్టర్ గారిని కలవాలనుకుందాం. ఒక పని పడింది మీకు. లోకల్ మినిస్టర్ ఉన్నారు. ఆ లోకల్ మంత్రిని కలవాలి అని అనుకున్నప్పుడు మీరేం చేస్తారు? మీరు ఒక్కటే వెళ్ళాలనుకుంటారా? లేకపోతే ఆ మంత్రిత్వపు శాఖలో ఆయనకు చాలా క్లోజ్‌గా, సన్నిహితంగా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని వెంట పెట్టుకొని పోతారు. కొద్దిగా బాగా ఆలోచించండి నేను చెప్పేది. మీరు ఒక పని కొరకై లేకపోతే మీరు ఆ మంత్రి గారిని కలవాలి అనే మీరు ఆలోచన చేసి మీరు లోనికి ప్రవేశించినప్పుడు మీరొకరే ఎళ్తారా? ఒకవేళ ఆ మంత్రి గారితో చాలా సన్నిహితుడుగా, మంత్రి గారి యొక్క బంధువు గావచ్చు, లేకపోతే మంత్రి గారితో సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారు మీకు మేము గూడా మేమొస్తాం, మీకు హెల్ప్ చేస్తాం అని వాళ్ళు చెప్పినప్పుడు వారిని కూడా తీసుకొని లోపలికి ఆ రూమ్‌లోకెళ్తారు. మీరు ఒకరే లోపలికెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే, ఒకవేళ మీకొక మనసులో ఒక తలంపు ఉండొచ్చు. మంత్రి గారు నన్ను గుర్తుపడతాడా? ఎందుకంటే మీరు ఫ్రీక్వెంట్‌గా కలవట్లేదు. సో, యాక్సెస్ అనేది ఎంతవరకు ఆహ్, ఆ మంత్రి గారితో ఉన్నటువంటి సహవాసం ఎంతవరకు అనేది దేన్ని చూపిస్తుంది అనంటే, మీరు ఆ మంత్రి గారి యొక్క మండలిలో అతనికి సన్నిహితులు ఎవరైనా ఉండి, అతన్ని గూడా కూడబెట్టుకొని లోపలికెళ్లారనుకోండి, మీ పని అయిపోయినట్టే. అక్కడికి ఎగ్జాక్ట్‌గా అయిపోతుంది. ఎందుకంటే మంత్రి గారు మిమ్మల్ని చూడడు గానీ, వాళ్ళని చూసి మీకు ఆ సహాయం చేస్తాడు. ఎందుకు? బికాస్ హి నో that the faith upon you is because of that పర్సన్. తన యొక్క బంధువు, తన యొక్క మంత్రి మండలిలో ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే తనకు సన్నిహితులైనటువంటి వారిని చూసినప్పుడు మీకు సహాయం చేస్తాడు. అంతేగాని మిమ్మల్ని బట్టి ఆయన సహాయం చేయడు. చాలా వరకు జరిగేదిదే. అలాగనే దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను తీసుకొని లోపలికెళ్ళావనుకోండి, ఆ ఆత్మ నీకు సహాయపడతాడు. నువ్వేం మాట్లాడాలో ఆయన మాట్లాడతాడు. నువ్వు ఎలాగా ఏమి అడగాలనుకుంటున్నావో ఆయన అడుగుతాడు ఎగ్జాక్ట్‌గా. నువ్వు ఏది పడితే అది మంత్రి దగ్గర మాట్లాడినప్పుడు ఆయనకి విసుగొస్తుంది. నువ్వు ఎలా పడితే అలాగా ఎగ్జాక్ట్ యాప్ట్‌గా ఎర్నెస్ట్ ప్రేయర్ నువ్వు చేయకపోవచ్చు. నువ్వు ఏది పడితే అది అది దాన్ని బట్టి ఆయన ఇరిటేట్ అవ్వచ్చు కూడా. కానీ ఎప్పుడైతే ఆత్మ దేవుడికి తెలుసు. ఆయనకి ఎలాగ అడిగితే, ఏ విధంగా ఆయనతో మాట్లాడగలిగితే, ఏ విధంగా ఆయనను అడిగితే ఆయన చేస్తాడు అన్నటువంటిది ఆత్మకు తెలుసు కాబట్టి, పరిశుద్ధాత్మ నీ నోటిని వాడుకుంటాడు. నీ హృదయము ద్వారా నీకొచ్చేటువంటి ప్రార్థనను సరియైనటువంటి, యుక్తమైనటువంటి ప్రార్థన నీ నోట్లో నుంచి వచ్చినట్లుగా ఆత్మదేవుడు నీకు సహాయపడతాడు. సో, దిస్ ఈస్ ఎన్ అవసమ్ హెల్పర్ దట్ హోలీ స్పిరిట్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం అదే. అందుకే ఆత్మ మనం యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయవలనో మనకు తెలీదు గానీ, ఉచ్చరింప శక్యం గాని మూల్గులతో ఆత్మదేవుడు మనతో మాట్లాడు వాడై ఉన్నాడు. హల్లెలూయా! Hallelujah. You don't know what to pray, but when the Holy Ghost will appear, when the Holy Ghost be filled in you, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడం మొదలు పెడతాడో, తండ్రి నీ ప్రార్థనను ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ personality that God hears a prayer, but because of the Holy Ghost who is inside of you, helping you, prompting you, leading you what to pray and what not to pray. ఏం ప్రార్థన చేయాలి? ఏం ప్రార్థన చేయకూడదు? ఏం ప్రార్థన చేస్తే తండ్రికి ఇష్టమో? ఏ ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి సన్నిహితంగా ఉంచబడతావో, వీటన్నిటిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడు వాడై ఉన్నాడు. అందుకే యూ హావ్ టు డిపెండ్ ఆన్ ద హోలీ గోస్ట్. ఆత్మ పూర్ణులై ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఆత్మ పూర్ణుడై ఉండి, ఆత్మ చేత నడిపించబడి, ఆత్మ చేత బలము పొంది ఆ 40 దినాలు ప్రార్థనలోనికి వెళ్ళాడు. ప్రార్థన సహవాసంలోనికి, అరణ్యంలోనికి వెళ్ళాడు. ప్రతి శోధన మీద జయాన్ని పొందుకున్నాడు. ఆ శోధనలో ఏమి మాట్లాడాలో పరిశుద్ధాత్మ సహాయమును ద్వారా ఆయన నడిపించబడుతూ విజయాన్ని పొందాడు.
ఆయన శరీరధారిగా ఉన్నాడు. నీ వలె నా వలె శరీరము కలిగి ఉన్నాడు. దేవుడై ఉండి కూడా ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు మానవుని యొక్క వ్యక్తిత్వంలో మానవునితో తను తాను he recognized himself as a son of man, not the son of God, when he was upon this earth. నువ్వు ఆయనలాగా ఆయన మాదిరిగానే నువ్వు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి, అలాంటి ప్రార్థన అభ్యాసము నీ జీవితంలో కలిగి ఉండడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, పిలిచాడు. అందుకే ఈ ప్రార్థన సమయం అంతా కూడా నేను అనే మాట కన్నా నాలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ఆత్మను బట్టి నేను దేవుని దగ్గరికి వస్తున్నాను. అతడు మన బలహీనతలను చూస్తున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడంట. సహాయం చేస్తున్నాడు. ఈస్ హెల్పింగ్ యూ. డోంట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హెల్పర్. ఒకరు నీకు సహాయపడుతున్నప్పుడు వారి సహాయం తీసుకోకుండా నిన్ను నువ్వు నేను వెళ్తానంటే దట్ మీన్స్ అది స్వనీతి అవుతుంది. స్వనీతి దుర్నీతిగా మార్చబడుతుంది. దేవుడు అది ఇష్టపడడు. దేవుని దగ్గరికి రావడం కూడా దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఇంతకుముందు చెప్పాను, నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి సన్నిహితులు ఎవరైనా తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఆ సన్నిహితులు ఎవరైతే ఉన్నాడో అతన్ని చూచి నీకు మాట్లాడతాడు. నీకు చేసేది చేసేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన ఉద్దేశములో నువ్వు ఆయన సన్నిహితుడిని కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన సన్నిహితుడిని కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు సహాయపడేవాడై ఉన్నాడని ఆయనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా చేసేస్తాడు. అలాగనే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నువ్వు సన్నిహితుని తీసుకొని లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన నీకు సహాయపడుతూ ఉంటాడు. చాలాసార్లు మనం లోపలికి వెళ్ళాలంటే ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రతిసారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరైనా గొప్పవారి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే దానికి అపాయింట్మెంట్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఆథరైజేషన్, పర్మిషన్ లెటర్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. సీఎం గారిని కలవాలన్నా, పెద్దవాళ్ళని కలవాలన్నా. కానీ ఒకవేళ ఆయనే ముందుగానే తన మనిషిని నీ దగ్గరికి పంపించి, మా మనిషితో పాటు నువ్వు లోపలికి రా అన్నాడు అనుకోండి. లోపల ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా, లోపల ఎంతమంది మిమ్మల్ని ఆపాలని ట్రై చేసినా నిన్ను ఆపలేరు. ఎందుకంటే నీతో కూడా ఆయన మనిషి ఉన్నాడు. నీతో కూడా ఎవరు వస్తున్నారు? నువ్వు ఎవరినైతే కలవాలనుకుంటున్నావో ఆ మనిషిని, ఆయనకి సంబంధించిన వ్యక్తిని నువ్వు తీసుకొని వెళ్తున్నప్పుడు, ఆయన సహాయపడుతున్నప్పుడు నిన్నెవరు ఆపలేరు. అలాగనే దేవుని దగ్గరకు రావడానికి దేవుని యొక్క ఆత్మనికి సహాయపడుతున్నాడంట. వై డోంట్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వెన్ యూ ప్రే? ఆస్క్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయపడు. పరిశుద్ధాత్మదేవ నేను ప్రార్థించాలనుకుంటాను. నా హృదయము ప్రార్థనతో నిండి ఉన్నది. నీతో సహవాసం చేయాలి. నీతో నేను కలిసి ఉండాలి. నీతో నేను పని చెయ్యాలి. నీ స్వరాన్ని వింటున్నాను. నీతో సహవాసం చేయడం నాకెంతో ఇష్టము. నా సంతోషము పరిపూర్ణమగినట్లు నువ్వు అడగమన్నావు. అంటే వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎలాగ పని చేస్తాడో నీకు అర్థమవుతుంది. సో ఒకదానికొకటి సంబంధం ఉంది. దేవుని దగ్గరికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము లేనిదే, వాక్యము నీలో లేకపోతే ఆయన వచ్చి పని చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు కింద 27వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 8:27లో, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అండ్ హీ దట్ సర్చెత్ ద హార్ట్స్ నోత్ వాట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్. మైండ్ ఆఫ్ ద స్పిరిట్. మన హృదయాలను పరిశోధించేవాడు దేవుడైతే, ఆ హృదయాన్ని పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు. ఆత్మకు మనసు ఉంది. హీ హాస్ రిమెంబరెన్స్, హీ హాస్ ద విల్లింగ్. ఆత్మకు చిత్తం ఉంది, ఆత్మకు మనసు ఉంది. ఆ మనస్సులో ఉన్నటువంటి తలంపులను ఆయన ఎరుగుతూ ఉంటాడు. అందుకే ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు చేస్తున్నారు ఇది? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే దేవుని చిత్త ప్రకారం, హీ నో ద విల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధులందరి కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ ఆల్ ద
saints, because he maketh intercession for the saints according to the will of God, because he understand and he know our hearts, because he is having the mind of spirit, the mind of the spirit. He that searcheth the hearts knoweth what is the mind of the spirit. ఏ ఆత్మ అయితే మన హృదయాలను పరిశోధిస్తున్నాడో అది దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి ఆత్మ గనుక ఆ ఆత్మ ద్వారా ఆయన మనకు సహాయం చేసేవాడే ఉన్నాడు. అందుకే మనం యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మనస్సును కలిగి ఆయన మన కొరకై విజ్ఞాపన చేయవాడై ఉన్నాడు. విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ఏ విధంగా సహాయపడాలి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రార్థనకు ముఖ్యమైనటువంటి పునాది అయి ఉన్నది ప్రియులారా. When I come to God, I always have a sense in my mind that the Holy Ghost is helping me. ద పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయపడు వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే నేను దేవునికి దగ్గరికి రాలేను. ఆత్మయు మన బలహీనతను చూచి మనం బలహీనులమే అనేది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆత్మకు కూడా తెలుసు. అందుకే ఆయన సహాయపడుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఏం మాట్లాడాలో మనకు తెలియదు. ఏదంటే అది మాట్లాడుతున్నాడు. చూడండి మీరు బాగా ఎవరైనా గొప్పవారి దగ్గర కూర్చుంటే వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలి? ఎలా స్టార్ట్ చేయాలి కాన్వర్జేషన్? ఎలాగ దాన్ని మొదలుపెట్టాలి? ఏం అడిగితే ఆయనకి బాగుంటుంది అని కూర్చొని ఆలోచిస్తా ఉంటాం. ఈ మాట మాట్లాడితే ఆయన ఏమైనా అనుకుంటాడా? ఈ మాట మాట్లాడటం ద్వారా ఆయన ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదా? 10, 20 సార్లు ఆలోచిస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ సమయంలో దేవునితో ఏం మాట్లాడాలో అనేది ఆయన నీకు సహాయపడు వాడై ఉన్నాడు. హల్లెలూయా. అటువలే ఆత్మ మన బలహీనతలను చూచి మనము యుక్తముగా ఏ విధముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియని పరిస్థితిలో ఉచ్చరింప శక్యం కాని మూల్గులతో ఆత్మ తానే మన కొరకు ఏం చేస్తున్నాడంటే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపనలో దేవుని సహాయమును ఆత్మ ద్వారా మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఇట్స్ అన్ ఇంటెన్సిఫైయింగ్ ప్రేయర్ అని ఎర్నెస్ట్ ప్రేయర్ అని నేను చెప్తాను. ఇట్స్ కాల్డ్ ఎన్ ఎర్నెస్ట్ ప్రేయర్. The prayer that is with the help of the Holy Ghost is the earnest prayer. ఎర్నెస్ట్ అనే మాట యాప్ట్ ప్రేయర్ అని చెప్పొచ్చు. కేంద్రీకృత్వముతో కూడినటువంటి ప్రార్థనగా మనం మాట్లాడచ్చు. ఏది అవసరమో ఆ ప్రార్థన అని చెప్పొచ్చు. ఏది మాట్లాడాలి నీకు ఇచ్చిన చాలా సందర్భాల్లో మన అపాయింట్మెంట్ టైం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ కోర్ట్ ఆఫ్ లాలో నిలబడ్డారనుకోండి, మీరు ఏదైనా పిల్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు దాన్ని. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అందరు పబ్లిక్ తెలుసుకోవాలి కాబట్టి ఈ ఈ ఈ కేసును నువ్వు తీసుకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వారు నీకు 2 నిమిషాలు టైం ఇస్తారు, లేదా 1 నిమిషం, లేదా 30 సెకండ్స్. అంతకన్నా నీకు సమయం ఎక్కువ ఇయ్యరు. కోర్టులో ఏదో పడితే అది మాట్లాడుతూ మన టైంని వాళ్ళ టైంని వృధాపరచడం, మన టైంని వృధాపరచుకోవడానికి అక్కడ ఉండదు. అందరూ చూస్తూ ఉంటారు, అందరూ సాక్ష్యం ఇస్తుంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అనే దాన్ని రికార్డ్ చేయబడుతూ ఉంటుంది జడ్జి గారి ముందర, న్యాయాధిపతి ముందర అలా ఉంటుంది. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకు యాప్ట్ సరి అయినటువంటి అర్నెస్ట్ ప్రేయర్ నీలో ఉంటే కరెక్ట్గా పాయింట్ను నువ్వు టచ్ చేస్తావు. లేకపోతే డీవియేట్ అయిపోతూ ఉంటాం. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ప్రార్థన చేస్తున్నాం తెలియదు. అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయపడుతున్నాడు. మనం యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయవలనో ఉచ్చరింప సఖ్యం కాని మూల్గులు. ఈరోజు నీకు మూల్గు, అది మాట్లాడలేనటువంటి భాష కన్నా అతీతమైనటువంటి మూల్గు ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో నుంచి మాట్లాడిస్తాడు. అదే భాషలు అంటున్నాం. ఈ భాషల ద్వారా అంటే భాషలు అనే మాట చాలా మందికి అర్థం కాని విషయం ఇది. కానీ నేను సింపుల్గా చెప్తాను, లాంగ్వేజ్ కన్నా అతీతంగా పనిచేస్తూ
లాంగ్వేజ్ అన్నటువంటి కమ్యూనికేషన్ కంటే యాప్ట్‌గా తెలియపరిచేటువంటి భాషనే, పరలోకపు భాషనే భాషలు. నీ మనసుకు అది అర్థం కాకపోవచ్చు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా చెప్పబడేటువంటి స్వరం భాష. దీన్ని నేను చాలా వరకు అర్థము చేసుకోలేనటువంటి స్థితిలో అనేక సార్లు నేను ఈ ఆత్మలో ప్రార్థన చేయడం అనే దాన్ని నెగ్లెక్ట్ చేశాను ఇనీషియల్‌గా. ఐ డోంట్ నో హౌ టు ప్రే. బట్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో నేను నింపబడ్డానో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును నేను పొందుకున్నానో, అప్పటి నుంచి కూడా నాకు ఏం ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఐ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఐ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ ద హోలీ గోస్ట్. భాష అనేది ఆత్మ మీద ఆధారపడేటువంటి లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ విచ్ ఈస్ కాల్డ్ ద టంగ్. అందుకే అక్కడ లాంగ్వేజ్ అనే మాట వాడలేదు ఇంగ్లీష్‌లో. టంగ్ అని వాడారు. టంగ్, టంగ్స్, టంగ్. యాక్చువల్‌గా నాలుక అని రాయాలి. మరి భాష అని రాశారు తెలుగులో. నాలుక, నాలుకలు అని రాయాలి. భాష అని రాశారు. అక్కడ మన హృదయములో నుంచి వచ్చేటువంటి మూల్గులతో మన నాలుక ఆ మూల్గుని బయటకు తెలియపరుస్తూ ఉంటుంది. అంటే ఆత్మ వశములో నుండి మాట్లాడుట. ఆత్మలో మనం మాట్లాడుట. నీ మనసుకు అర్థం కాదు. డోంట్ ట్రై టు ఫిగర్ ఇట్ ఔట్. డోంట్ ట్రై టు అండర్‌స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆత్మ దేవుణ్ణి మన మాట్లాడుకునే వాడుక భాష ద్వారా దానిని తెలుసుకోవాలనే ప్రయత్నం కాదు గానీ, ఆత్మదేవుడు మనలో నుంచి మన నాలుకను వాడుకుంటూ మాట్లాడేటువంటి భాష. హీ కెన్ డూ వాటెవర్ ఇట్ ఈస్. జస్ట్ గివ్ యువర్ టంగ్. అందుకే మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మకు మన హృదయాన్ని ఇస్తున్నాం. మనసును బైపాస్ చేస్తున్నాం. మన నోటిని ఆయనకు అప్పగిస్తున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఆయనకు తెలుసు. రీషాతాలందరూ పాసింది కమోష్టిత్రలామా. See, when the Holy Ghost is in us, when He speaks through us, He speaks apt prayer. ఎగ్జాక్ట్‌గా మనం ఏం మాట్లాడాలో దేవుని దగ్గర, ఎగ్జాక్ట్‌గా ఎటువంటి మనవిని ఏ విధంగా ప్రెజెంట్ చేయాలో He knows. అందుకే ఆయన్ని తీసుకొని, ఆయనతో కలిసి, ఆయన సహాయం ద్వారా మనం దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి, అంటే ఆయన ఆజ్ఞను లోబడిన వారికి, ఆయన ఆజ్ఞను ప్రకారం నడుచు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, ఆయన సంకల్పం చొప్పున నీవు పిలువబడ్డావని ఎరుగుతూ, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు వాటెవర్ దట్ ఇట్స్ బీన్ డన్, ఇట్ ఈస్ డన్ బై గాడ్. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ that love God to them who are called according to his purpose. దేవుని ప్రేమించువారంటే ఎవరైతే ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఉన్నారో వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతుంది. నీవు దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడ్డావా అనేది ఎరగాలి ప్రార్థనలో. రెండోది, నువ్వు దేవుని ప్రేమించు వాడవై ఉన్నావా? ఆయన ఆజ్ఞను బట్టి నడుచుకుని వాడవై ఉన్నావా? వీటిని బట్టే దేవుడు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగేటువంటి వారుగా నిన్ను చేస్తాడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బీయింగ్ అండర్ ద అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయంలో నువ్వు ఉంటున్నావు అనే దాన్ని తెలియపరుస్తూ ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. Glory to God. Glory to the name of Jesus. Blessed be the name of the Lord, and his mercy endureth forever. We give thanks to you, Lord, for your goodness. అందుకే వాక్యాన్ని మనం ప్రార్థనలో మాట్లాడుతూ ఉండాలి. వాక్యాన్ని మాట్లాడాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామాన్ని హెచ్చించాలి.
దేవుని మహిమపరిచేటువంటి మాటలు మన నోట్లో ఉండాలి. ఆ భావజాలాన్ని మనం నోటికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనకు సహాయపడు వాడై ఉంటాడు. పరిశుద్ధాత్మ సహాయం లేనిదే మన ప్రార్థన జీవితము అర్నెస్ట్ ప్రేయర్‌లో మనం ఉండం. అర్నెస్ట్ ప్రేయర్ నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈరోజు ఏ ఆత్మ చేత అయితే నువ్వు నింపబడ్డావో అదే ఆత్మ నీకు సహాయపడు వాడై ఉన్నాడు. ఏ ఆత్మ చేత అయితే నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావో నీ అంతరంగములో చచ్చినటువంటి ఆత్మ బ్రతికించబడింది. దేవుని యొక్క ఊపిరి వలన, దేవుని ఆత్మ చేత. చచ్చినటువంటి ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉండడం అనేది నీ శారీరకమైనటువంటి శరీరంతో కూడినటువంటి సంబంధం కాదు, మనసుతో కూడినటువంటి సంబంధం కాదు, కానీ ఆత్మ చేత నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు. ఇట్ ఈస్ ఆల్ స్పిరిట్ టు స్పిరిట్ కాంటాక్ట్. వెన్ ఇట్ ఈస్ ఎ స్పిరిట్ టు స్పిరిట్ కాంటాక్ట్, వై యు ఆర్ హెసిటేటింగ్ టు స్ప్రే ఇన్ ద స్పిరిట్? ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను. నీవు దేవునితో సంబంధం, సహవాసం ఆత్మలో కలిగి ఉన్నప్పుడు, ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడడానికి, ఆత్మ ప్రార్థన చేయడానికి నువ్వెందుకు దాని గురించి అయిష్టంగా ఉన్నావు? అది నీకు తెలియపరచబడట్లేదు. అంటే సాతాను నిన్ను మోసం చేసి, నిన్ను దేవునికి, దేవుడంటే దేవుడు ఎలా పనిచేస్తాడనేది అర్థం చేసుకోకుండా చేయడమే అదొక భ్రమలో బ్రతుకుతున్నావు. సో టుడే గాడ్ ఈస్ బ్రేకింగ్ ఆల్ దోస్ బాండేజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు దేవుడు అట్టి బంధకాలను అన్నిటినీ కూడా ఆయన విరగగొడుతున్నాడు. నీకు విడుదల కలుగు చేస్తున్నాడు. నువ్వు యుక్తముగా ఏ విధంగా ప్రార్థన చేయవలనో నీకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మదేవుడు నీకు సహాయపడు వాడే ఉన్నాడు. మన హృదయాలను పరిశోధించేటువంటి వాడు దేవు దేవుని యొక్క ఆత్మ, ఆయన మనస్సు కలిగి ఉన్నాడు. కనుక మన హృదయాలను పరిశోధించేవాడు మనలో ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటే దేవుని సహాయం చేత నువ్వు ప్రార్థన చేస్తావు. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలోనికి వెళ్దాం. అందరూ కూడా. సో ఎవరైతే ఆన్లైన్‌లో ఈరోజు జాయిన్ అయ్యారో చాలా మంది ఉన్నారు ఈరోజు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సీ అవని, గ్లోరీ, చందన, ప్రియ, చంద్రకళ, హిమబిందు, సుమాలిని, జాకిరా, జాన్, విజయ, మంజుల, నీలిమ, రిషిత, సాగరిక, షారోన్, సాలమన్, సునీత, సురేష్, వీళ్ళందరూ సహోదరులు, సహోదరీలందరి కొరకై నేను ఈ సమయంలో మాట్లాడేది ఏంటంటే, విన్నటువంటి వాక్యము కార్యరూపకంగా చేయడానికి ఈ సమయంలో మనం ప్రార్థనలోనికి వెళ్దాం. మీరందరూ కూడా అత్యాసక్తి కలిగినటువంటి వారు, దేవునితో సహవాసం చెయ్యాలి అనేటువంటి ఇష్టముతో మీరు ఇంత తెల్లవారు లేచారు, ఆన్లైన్లోకి వచ్చి జాయిన్ అయ్యారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ దట్ యు ఆర్ జాయినింగ్ హియర్ ఇన్ ద ఆన్లైన్. అందరు నిద్రపోతున్నారు, అందరూ రిలాక్స్ అవుతున్న టైంలో మీరు దేవుని యొక్క ప్రార్థన కొరకై, దేవునితో సహవాసంతో ఈ దినాన్ని ప్రారంభించాలి అనేటువంటి కోరిక, ఉద్దేశంతో మీరు వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబడేటువంటి మాటలన్నీ కూడా ఏదో మాట్లాడేసేయాలి అనే పాయింట్‌లో నేను అస్సలు లేను. నేనేందంటే జీవితాలను దేవునికి దగ్గర చేయడానికి, మీ జీవితాన్ని దేవునికి చాలా అన్యోన్యమైనటువంటి సహవాసంలోనికి తీసుకురావడానికి, ఈ ప్రార్థన జీవితం ఎలాగ ఉండబోతుంది, ఎలాగా దీన్ని మనం చేయొచ్చు అనేటువంటి దానిని అభ్యాసం చేసి ఒక అలవాటుగా మారుస్తున్నాను. అభ్యాసముతో అలవాటుగా మార్చుకోవాలి. ఈ అభ్యాసం కొరకై ఐఎమ్ హెల్పింగ్ యూ that it is the Holy Spirit who is the helper will makes the prayer more in earnest prayer. దీన్ని మనకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ అభ్యాసాన్ని మీరు కొనసాగింప చేసినప్పుడు అది అలవాటుగా మార్చబడుతుంది. అందుకే 40 దినాలు, 21 దినాలు, లేకపోతే మీ ఇష్టం. సో మీరు ఎన్ని దినాల్లో ఈ అభ్యాసాన్ని మీరు అలవాటుగా మార్చుకుంటారో అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థన అలవాటును మీరు చేసుకోండి. ఐఎమ్ టాకింగ్ టు myself. Many times we always recognize God in some certain need. అవసరతల్లో, అక్కర్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. కాదండి, దేవుణ్ణి ప్రతి దినము దేవుని కొరకై సమయాన్ని, దేవునితో సహవాసం చేయడానికి మన సమయాన్ని ఉంచుకోవాలి. అలాగా మనం ఉంచబడాలి.
దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. We need to come to God. We need to ask God. We need to take the help of the Holy Spirit. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయము ద్వారా నువ్వు వచ్చావు. ఆత్మదేవుడు చెప్పేటువంటి మాటలు విన్నావు. ఆత్మదేవుడు నీకు ఇప్పుడు ప్రార్థించేటువంటి మాటలను నీ నోట్లో ఉంచాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసిన తర్వాత మీరు కొన్ని నిమిషాలు 6 గంటల వరకు మీరు ప్రార్థనలో ఉండండి. టేక్ టైమ్, స్పెండ్ టైమ్. కూర్చోండి. సిట్ విత్ ద లార్డ్. ఈ జూమ్, ఈ ఆన్లైన్ అయిపోయిన వెంటనే వెంటనే మిమ్మల్ని మీరు రిలాక్స్ కాకండి. ఈ మాటలన్నిటిని ఒకసారి ఆలోచన చేయండి. ఇఫ్ యూ వాంట్ డూయింగ్ దాట్, ఒకసారి ఆమెన్ టైప్ చేయండి. ఎందుకంటే నేను చూస్తాను. సో యూ కెన్ టైప్ ఆమెన్. వాట్ ఎవర్ ఐ సెడ్, బీ డన్ టు మీ లార్డ్, ఐ విల్ డూ దట్. నేను దీన్ని అలవాటు చేసుకుని ఈ అభ్యాసాన్ని నేను కలిగి ఉండి అలవాటుగా మార్చుకుంటాను అని ఆ ధోరణిలో మీరు యు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసు నామములో ఈ సమయంలో మేము ప్రార్థన కొరకై కూడి వచ్చాం. మా ప్రార్థనను ఆలకించువాడా, సర్వ శరీరులకు దేవుడై ఉన్నారు. మాకు తండ్రిగా చేయబడ్డారు. మా పరలోకపు తండ్రితో మేము మాట్లాడుతున్నాం. పరిశుద్ధ ఆత్మ సహాయము ద్వారా మీ సన్నిధిలో నిలబడుతున్నాం. ఆత్మ సహాయమును మేము కలిగి ఉన్నాం దేవా. మా ప్రార్థనను మీకు ఇష్టపూర్వకమైనటువంటి మాటలు మీ ఆత్మ ఉచ్చారణ ద్వారా కలిగించబడును గాక. తీవ్రతతో కూడినటువంటి ప్రార్థన, సరి అయినటువంటి ప్రార్థన, సరైనటువంటి భావజాలాలు మా నోట్లో మీ ఆత్మ యొక్క ఉచ్చారణ ద్వారా కలిగించబడి మేము ప్రార్థించులాగన ఈ అభ్యాసాన్ని మేము రోజు మేము కలిగి వీఆర్ ప్రాక్టీసింగ్ హౌ టు ప్రే. తండ్రి మాకు నేర్పించండి, సహాయపడండి. ప్రార్థన జీవితాన్ని మాకు లోతైనటువంటి ప్రార్థన జీవితంలో మేము కొనసాగించబడడానికి, ప్రార్థనను మా ఊపిరిగా తండ్రి ప్రార్థన ద్వారా మిమ్మల్ని సమీపించే వారంగా మాకు సహాయపడమని కోరుచున్నాను. ఐ ప్రే దట్ తండ్రి ఎవరైతే ఈ ఆన్లైన్ జూమ్ ద్వారా తండ్రి కనెక్ట్ అయి ఉన్నారో వారందరి జీవితాల్లో మీ ఆత్మ సహాయమును విడుదల చేస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి మిమ్మలను వారు ఎరుగుటయే నిత్య జీవము. ఈ నిత్య జీవములో ఉన్నటువంటి భాగం మీతో సంబంధము, సహవాసం కలిగి ఉండుట. అది లేకపోతే మాకు నిత్య జీవం అనేది ఉండదు ప్రభువా. ఎస్, వీఆర్ కనెక్టెడ్ విత్ యూ. ది ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఈజ్ ఫర్ అస్. నిత్య జీవము. హల్లెలూయా. Thank you, Lord, for giving this opportunity to come to God, come to you in prayer. ప్రతి వారి యొక్క జీవితాల్లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగబడును గాక. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగబడును గాక. ఈ మాటను విడుదల చేస్తున్నాను. నీకు మేలు కలుగునట్టు ఆయన సమస్తము సమకూడి జరిగించే ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన సంకల్పం చొప్పున పిలువబడి దేవుని ప్రేమించువాడవుగా ఉన్నట్లయితే నీకు ఇది జరుగును గాక. యేసు నామములో ఈ ప్రార్థన మీకు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఐ వాంట్ టు టాక్ టు యూ. సో మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో విన్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు అందరూ కూడా దేవుని యొక్క మాటను ఆలకించారు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద వర్డ్? వాక్యాన్ని ఎంతమంది అర్థమవుతుందండి? ఎవ్రీబడి? యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ స్పీక్. ఓకే. సో ప్రార్థన ద్వారా మీరు ఈ అభ్యాసాన్ని మీరు కలిగి ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. మీరు ఆశీర్వదించబడుతున్నారు ప్రతిదినం కూడా. ట్రైనింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫౌండేషన్, పునాదితో మొదలవుతుంది. అది కడుతూ ఉన్నాం.
సో ప్రతి చోట మనం అభ్యాసం చేసేటప్పుడు, అభ్యాసం అంటే మాటి మాటికి అదే పనిని జరిగించుట అనేది అభ్యాసము నైపుణ్యతలోనికి నడిపిస్తుంది. నువ్వు ప్రార్థన నైపుణ్యతలోనికి మార్చబడుతున్నావు. బికమ్ ఏ మాస్టరీ ఇన్ ప్రేయర్. కాబట్టి ప్రతి వారు కూడా ఈ విన్నటువంటి వాక్యాన్ని మీ హృదయాలలో భద్రపరుచుకొని మీ ప్రార్థన జీవితం ఇంకా శక్తివంతంగా మార్చబడులాగున మీ ద్వారా దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. I believe that God is going to do greater things to your life because you have been called for the purpose of God. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క చిత్తము ప్రకారము నువ్వు పని చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని పిలిచాడు కాబట్టి నువ్వు అలాగా చేయబడుతూ కాక ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని మనము ముగించుకుందాం. సో let us come to God and let us thank God for this prayer time. So let us come to God. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమతండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతోను సకల పరిశుద్ధతోను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డతోనూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ దినమంతటిలో ఆత్మ సహాయమును బట్టి మీరు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. Go ahead and we will meet tomorrow exactly at 5 a.m. tomorrow. God bless you all. Amen. Amen. Thank you. Yes. Right.